ఏఆర్కే తెలుగు న్యూస్ హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ మరియు తెలంగాణలో ఉన్న ఆంధ్ర రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖులు ఒక సర్వే చేయించారు. ఈ సర్వే కేవీ అండ్ డివి సర్వేగా నామకరణం చేశారు. ఆంధ్ర రియల్ ఎస్టేట్ కు చెందిన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ సర్వేలు నిర్వహించారు. ఈ సర్వే ఎందుకు చేయించారంటే ఆంధ్రాలో ఏ పార్టీ గెలుస్తుందో ఈ కంపెనీల నుండి, ఈ రియల్టర్ నుండి పార్టీ ఫండ్ రూపంలో గెలిచే వారికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు, ఓడిపోయే వారికి తక్కువ ఫండ్ ఇవ్వడము ఇది ఆనవాయితీగా వస్తుంది. వీళ్ళు ఇవ్వడం వెనుక చాలా లాబింగ్ కూడా ఉంటుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అమరావతి రాజధాని పెడితే కావాల్సిన కంపెనీలు ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్కు అయితే మనం చెప్పనక్కర్లేదు, వాళ్ళకు పండుగ కొన్ని కాంట్రాక్టులు ఎక్కువగా వీళ్ళకే వస్తాయి. కాబట్టి ఈ రంగాలకు చెందిన వారు సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించారు. వీరు సర్వే నిర్వహించేటప్పుడు 1,77,236 శాంపిల్స్ తీసుకున్నారు. 1% ఎర్రర్ కూడా ఉండవచ్చని చెప్తున్నారు. వీరు సర్వే నిర్వహించేటప్పుడు అన్ని రంగాల వారిని, అనగా వ్యవసాయ కూలీలు, వృత్తి పనివారు, రైతులు, నిరుద్యోగులు, విద్యావంతులు, ఇలా అందరినీ కలిసి శాంపిల్స్ తీసుకున్నారు. వీరు తెలంగాణలో నిర్వహించారు ఒక సర్వే. అప్పుడు 60 నుంచి 68 కాంగ్రెస్ సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. కాబట్టి ఇది వాస్తవానికి దగ్గరగా ఉండడం వల్ల ఇది మనకు ఇవ్వడానికి చాలా కండిషన్స్ పెట్టారు. ఈ సర్వే చేసిన వారిలో ఒకరు మాకు సన్నిహితుడు కావడం వల్ల ఈ సర్వే మనకు వచ్చింది. గెలుపు నీదే శీర్షికన ప్రతిరోజు జిల్లాల వారీగా మన ఛానల్లో ఇవి వస్తూ ఉంటాయి. వీక్షకులు అందరూ చూడవలసిందిగా కోరుచున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభిద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఒకటి ఇచ్చాపురం నుండి పిరియా విజయ, బెందోలం అశోక్, వీళ్ళిద్దరి మధ్య టాప్ ఫైట్ నడుస్తుంది, అంటే హోరాహోరీగా ఉంది. పలాస చిదిరి అప్పలరాజు, గౌతు సిరీస మధ్య క్వీన్ కాంటెస్ట్ అనగా హోరాహోరీగా ఉంది. ఎక్కలి దువ్వాడ శ్రీనివాస్ పై కింజర్ పచ్చెన్నాయుడు గెలిచే అవకాశం ఉంది. పాతపట్నం రెడ్డి శాంతిపై మామిడి గోవిందరావు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గం నుండి గొండు శంకర్ పై టీడీపీపై ధర్మాన ప్రసాదరావు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆమదాల వరుస నుండి తమ్మినేని సీతారాంపై కోన రవికుమార్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెచ్ఎల్ నియోజకవర్గం నుండి ఎన్ ఈశ్వరరావు బీజేపీ క్యాండిడేట్ పై గొర్రెల కిరణ్ కుమార్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నర్సన్నపేట నుండి ధర్మాన కృష్ణదాస్, బొగ్గు రమణమూర్తి క్వీన్ కాంటెస్ట్ లో ఉన్నారు, అనగా హోరాహోరీగా ఉంది. రాజం నియోజకవర్గం నుండి తాలే రాజేష్ పై కొండ్రు మురళీమోహన్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాలకొండ విశ్వేశ్వరరావు కళావతి, జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఇప్పటి వరకు శ్రీకాకుళం మొత్తం 10 నియోజకవర్గాలు చూస్తే 4 టీడీపీ, 2 వైఎస్ఆర్సీపీ, 4 క్వీన్ కాంటెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.